హాయ్ అందరికీ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఇక్కడ మేము ఒక టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. ఈరోజు మేము టెంపుల్కి వెళ్ళడానికి అయితే ఒక స్పెషల్ రీజన్ అయితే ఉందండి. మేము ఒకళ్ళమే కాదు, ఫ్యామిలీస్ మొత్తం అందరం కలిసి అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. మేము మా ఊరు నుంచి వెళ్తున్నాము. అమ్మ వాళ్ళు ఇంకా కజిన్స్ మిగిలిన ఫ్యామిలీస్ అందరూ కూడా ఊరు నుంచి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి వెళ్తున్నారు. అందరం ఆ గుడి దగ్గర అయితే కలుసుకుందాం అని అయితే ముందుగా మాట్లాడి ఫిక్స్ చేసుకున్నాము. ఈరోజు అసలు మేము అందరం కలిసి గుడికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే గిరి ప్రదక్షిణ చేయడానికైతే వెళ్తున్నామండి. నాకు తెలుసు మీరు గిరి ప్రదక్షిణ అనగానే అరుణాచలం అని అనుకుంటారని, కానీ కాదండి. మా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా ఈ గిరి ప్రదక్షిణ అనేది ఎన్నో రోజుల నుంచి, చెప్పాలంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఆనవాయితీ అంట. అది ఇప్పుడిప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా కొంచెం వెలుగులోకి అనేది వచ్చిందనమాట. మా పూర్వకాలంలో కూడా అమ్మ నాన్నలు అయితేనేంటి, తాతయ్య వాళ్ళు, తాతమ్మ వాళ్ళు ఏ వెహికల్ కొన్నా, ఏ సైకిలే అవ్వనియండి, చిన్న ట్రాక్టరే అవ్వనియండి, ఏది కొన్నా కానీ ఫస్ట్ అక్కడికే ఆ గుడికి తీసుకెళ్ళి దానికి పూజ చేయించి ఆ గుడి చుట్టూ ప్రదక్షిణలాగా, లైక్ గిరి ప్రదక్షిణలాగా ఆ వస్తువుతో చేసేవాళ్ళు అనమాట. అంత మంచి శుభం కలిగేదన్నమాట. మా చిన్నప్పుడు మాకు డాడీకి ట్రాక్టర్ ఉండేదన్నమాట. ఇట్లా సాటర్డేస్ అలా నాన్నకి ఎప్పుడు కుదిరితే అప్పుడు ట్రాక్టర్లు ఫ్యామిలీ అంతా తీసుకొచ్చేవాడు ఈ గుడికి. ఇక్కడ అంతా బాగుండేదన్నమాట మంచిగా. ఇంకా రాను రాను తగ్గిపోయింది. అయితే రీసెంట్గా మా బాబాయి స్వామాల వేసినప్పుడు స్వాములందరూ కలిసి ఒకరోజు ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది చేశారనమాట. అప్పుడు వాళ్ళే కాకుండా, అయ్యప్ప స్వాములే కాకుండా భవానీ మాల వేసిన వాళ్ళు స్వాములు కూడా అందరూ ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండేవాళ్ళంట. తర్వాత తెలిసింది ఏంటంటే ఇలా ప్రతి నెల పౌర్ణమి రోజు ఇలా గుడి చుట్టూ అయితే గిరి ప్రదక్షిణ అనేది భారీ ఎత్తున జరుగుతుంది అనేసి మాకు తెలిసిందనమాట. అలా ఈసారి మేము కూడా వెళ్ళాలి, పార్టిసిపేట్ చేయాలి, అసలు మంచిగా ఉంటుంది కదా అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాం ఫ్యామిలీ అంతా. ఎంతమంది వస్తారు ఏంటి అన్నది మాకైతే స్టార్ట్ చేసే ముందు, బయలుదేరే ముందు ఐడియా అయితే లేకుండే. ఎంతమంది అయినా రాని, మన ఫ్యామిలీ వరకైనా అట్లీస్ట్ చేద్దాము అని మేమందరం మాట్లాడుకొని ఫిక్స్ చేసుకున్నాము. యాక్చువల్గా అయితే 7 o'clock కల్లా స్టార్ట్ అవుతుంది, రీచ్ అవ్వాలి అన్నట్లు అన్నారనమాట. మేమందరం అక్కడికి రీచ్ అయ్యేసరికి 7:30 అయింది. ఇంకా అక్కడ అందరం, అంటే మేమే కాదు చుట్టుపక్కల ఊరు వాళ్ళు కూడా చాలా మంది వచ్చారనమాట. మేమందరం కలిసి అక్కడ ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసరికి 8 o'clock అయితే అయింది. ముందుగా వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. వాళ్ళు ఆల్రెడీ కోలాటం నేర్చుకున్నారనుకుంటా. అవి కోలాటానికి సంబంధించిన కర్రలు అవి కూడా తెచ్చుకున్నారనమాట. మంచిగా ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఆ టీం వాళ్ళందరూ కలిసి, లైక్ ఆ ఊరు ఆడవాళ్ళు అందరూ కలిసి మంచిగా కోలాటం ఒక పాటకైతే డ్యాన్స్ అయితే వేశారనమాట. వేసిన తర్వాత ఇంకా అందరం దండం పెట్టుకొని ఇంకా గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాము. మంచిగా మా చిట్లు, మా రోహన్, చిన్న బాబు, ఆ బాబు కూడా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనడం అయితే జరిగింది. ఇంతకీ ఈ గుడి ఎక్కడుందో మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఎవరికైనా దగ్గర ఉన్న వాళ్ళు పాసిబుల్ అయితే ఈ గిరి ప్రదక్షిణలో అయితే పాల్గొనండి. ఇది తెలంగాణ బార్డర్ అయితే క్రాస్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు తిరుమలగిరి అని వస్తుందండి ఒక ఊరు. ఆ తిరుమలగిరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిశారు కొండ మీద. ఆ గుడిలో అయితే ఈ గిరి ప్రదక్షిణ అనేది జరుగుతూ ఉంటుందంట. అసలు ఆశ్చర్యం ఏంటంటే ఆ గుడికి కొంచెం దూరంలో ఉన్న ఊరు మేము అటు సైడ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కొంచెం ఇంకా దూరంగా ఉన్న వాళ్ళు వచ్చారు, కానీ ఆ గుడి చుట్టుపక్కన ఉన్న గ్రామాల వాళ్ళు ఎందుకో మరి ఇంకా తెలియకనో లేకపోతే ఏంటో కానీ చాలా తక్కువ మంది అసలు రాలేదు. దూరం నుంచి వాళ్ళే చాలామంది వచ్చారు. ఇంకా దీని గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకొని ఇంకా చాలామంది ఇలాగే పార్టిసిపేట్ చేయాలని అయితే మేమైతే కోరుకుంటున్నాము. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మాకు అయ్యగారు చెప్పింది ఏంటంటే మనలో ఉన్న
కోపం కానీ, స్వార్థం కానీ, ఇట్లా చెడు గుణాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ నడిచేప్పుడు భూమాతకు అర్పించేసి మనం ఒక స్వచ్ఛమైన మనసుతో అయితే అలా తయారైపోతామంట. మనలో ఉన్న ఆ నడిచే అలసటలో మన బాధలు, కన్నీళ్ళు కూడా అన్నీ కరిగిపోయి మనసు అనేది తేలిక అవుతుందంట. మన కోరికలు ఏదో ఉన్న కోరికలు ఏవైనా అవి నెరవేరకపోని కానీ ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ ఏదో ఒకటి చాలా సమస్యలతోనే అయి ఉండొచ్చు, చిన్న చిన్న సమస్యలే అయి ఉండొచ్చు, ఆరోగ్య సమస్యలు, ధన సమస్యలు, ఇంకేదన్నా అయి ఉండొచ్చు, చాలా వస్తుంటారు. అవన్నీ నెరవేరకపోయినా అవి ఎప్పటికైనా మేము నెరవేర్చగలం, మాకంతా మంచిగా అవుతుంది అని ఒక పాజిటివ్ సైన్ అయితే ఈ గిరి ప్రదక్షిణ ఎండయ్యేలోపు మీ అందరికీ ధైర్యం అయితే వస్తుంది అని అయితే మాకు అయ్యగారు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ కనిపించేది మా అమ్మ అనమాట. అమ్మకి డిస్క్ ప్రాబ్లం వచ్చి లెగ్ అయితే కొంచెం పెయిన్ అనేది ఉంటుందన్నమాట. కాలు నొప్పి అనేది స్టార్ట్ అయింది. నేను గిరి ప్రదక్షిణ చేయలేస్తానో లేదో అనుకొని అయితే స్టార్ట్ చేసింది. కానీ గిరి ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ అయితే చేసింది. తన ఫేస్లో ఆనందం చూస్తేనే మీకు అర్థమైపోతున్నా. ఇలా మా రోహన్ బాబు కూడా అంతే. మ్యాక్సిమం సగం దూరం వరకు అయితే తన ఓన్గా తనే నడిచాడు. తర్వాత చిన్నపిల్లాడు కదా కష్టమవుతుందని వాళ్ళ డాడీ అయితే ఎత్తుకొని నడిపించారు. నేను కాసేపు అయితే ఎత్తుకొని నడిపించాను అనమాట రోహన్ని. రీసెంట్గా మా మామయ్య ఒకతనికైతే హార్ట్ ఆపరేషన్ జరిగింది. అండ్ మా డాడీ కూడా ఒక హార్ట్ పేషెంటే. ఈవెన్ వాళ్ళు కూడా ఈ గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేయగలిగారు. అంటే ఆ దేవుడు అంత బలం అనేది వాళ్ళకే కాదు మనందరికీ ప్రసాదిస్తాడనమాట. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ దేవుడే మనతో ఉండి నడిపిస్తాడనమాట. సో అందుకే అందరం కూడా హ్యాపీగా గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేయగలిగాము. గిరి ప్రదక్షిణ అయిపోయే ముందు కొంచెం ఇంకా ఉంది నడిచేది అన్నప్పుడు మళ్ళీ అందరూ కలిసి కోలాటం అయితే కొన్ని సాంగ్స్, దేవుడు భజన సాంగ్స్ పెట్టుకొని ఇలా కోలాటం అయితే వేయడం జరిగింది. నేను అండ్ మా అమ్మ వాళ్ళు ఇంకా అందరం కూడా కలిసి వేరే ఊరు వాళ్ళు కోలాటం వాళ్ళు వచ్చారన్న కదా, కోలాటం నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళతో కలిసి మేము కూడా భజన సాంగ్స్కి చప్పట్లు అయితే వేసామన్నమాట. మంచిగా వేసి అరుణాచలంలో ఎలా ఉంటుంది ఇలా లైక్ అందరూ కలిసి ఇలా గిరి ప్రదక్షిణ చేస్తారా పాటలతోటి, ఒక బృందం లాగా చప్పట్లు కొట్టుకుంటూ లైక్ అలా దేవుడు భజన చేసుకుంటూ అలా వెళ్తారా లేదా ఇండివిజువల్గా చేస్తారో మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు కదా, తెలీదు. నాకైతే కమెంట్ చేయండి కింద. ఇక్కడైతే ఒక గ్రూప్ లాగా, ఒక బృందం లాగా ఆ గోవిందనామాలు చదువుకుంటూ గోవింద గోవింద అనుకుంటూ మధ్య మధ్యలో ఆ దేవుడి సాంగ్స్ మన ముందు ఒక ఆటో అయితే వెళ్తుంది. అన్ని దేవుడి సాంగ్స్ పెట్టుకుంటూ ఆ భజన సాంగ్స్ పెట్టుకుంటూ అయితే వెళ్తూ ఉంటుంది. మనం అవి హమ్ చేస్తూ గోవిందనామాలు పలుక్కుంటూ అట్లా ఒక బృందం లాగా అయితే వెళ్ళామన్నమాట. ఇంకా రీచ్ అయ్యే ముందు చెప్పాను కదా ఇలా కోలాటం సాంగ్స్కి అయితే దేవుడి సాంగ్స్కి చప్పట్లు కొట్టడం, కోలాటం వేయడం, ఇట్లా ఒక బృందం లాగా జరిగిందనమాట. అందరం కలిసి ఒక టీం లాగా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేయగలిగాము. ఫైనల్లీ ఏ ఊరు నుంచి వచ్చినా సరే అందరం కలిసి కట్టుగా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకొని గుళ్ళోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే మళ్ళీ దేవుడి సాంగ్స్కి ఒక భజన లాగా చేసుకొని ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ఒక పాటకైతే దేవుడి పాటకి ఇట్లా కోలాటం అయితే వేయడం జరిగింది. అందరూ ఆడవాళ్ళు కలిసి పార్టిసిపేట్ అయితే చేశాము. ఈ గిరి ప్రదక్షిణ అయ్యాక ఒక్కొక్కరి మనసులో ఒక్కొక్క ఫీలింగ్ అనమాట. నేను అక్కడ వినింది వాళ్ళ అభిప్రాయాలు ఏంటంటే చాలా ఈజీగా ఫస్ట్ చేసేటప్పుడు చేయగలుగుతామా అన్నట్లు ఫీల్ అయ్యారంట. చేసేసరికి ఏంటి ఇంత ఈజీగా అయిపోయింది అన్నట్లు ప్రతి ఒక్కరికి అనిపించిందంట. పర్సనల్గా నాకేమనిపించిందంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. ఒక పాజిటివ్ వైబ్ అనేది వచ్చింది. ఇంకా అంటే ఎందుకో ఒక తెలియని హ్యాపీనెస్ అనేది వచ్చేసింది అనమాట. గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాక ఇప్పుడు ఆ దేవుడి దర్శనం కోసం అయితే వెళ్ళాలన్నమాట. ముందుగా దేవుడి దగ్గరికి వెళ్ళే ముందు అందరూ ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి మెట్లు ఎక్కక ముందే కింద
దేవుడి పాదాలనేవి ఉంటాయన్నమాట. ఆ వెంకటేశ్వర స్వామి పాదాలైతే ఉంటాయి. ఆ పాదాలకి ప్రతి ఒక్కరు తులసిమాల వేసి, పసుపు, కుంకుమ వేసి, కొబ్బరికాయ కొట్టి, అగరొత్తులు ముట్టించి, కొంతమంది ఇక్కడ దీపాలైతే ముట్టించడం జరిగింది. ఆ పాదాలకు నమస్కరించుకొని ప్రతి ఒక్కరు ఇంకా మెట్లు ఎక్కే కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారనమాట. కొంతమంది జనరల్‌గా ఈ గిరి ప్రదక్షిణ కాకుండా మామూలుగా వచ్చిన భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళలో కొంతమంది ఏదో మొక్కుకున్నారనమాట. అట్లా ఈ మెట్లకి పసుపు, కుంకుమ రాసుకుంటూ ఎక్కుతారు కదా! వాళ్ళ మొక్కు నెరవేరితే అలా కొంతమంది వాళ్ళ మొక్కులైతే నెరవేర్చుకుంటూ ఉన్నారు. అలా మెట్లు ఎక్కడం అయితే అందరం స్టార్ట్ చేశాము. ఈ గిరి ప్రదక్షిణలో ఎవరైతే ఈరోజు పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ టికెట్ లేకుండానే ఫ్రీగా దర్శనం. జనరల్‌గా ఫ్రీ లైన్ కూడా ఉంటది. అది కాకుండా టికెట్ ఉన్న లైన్ ఉంటది కదా! దేవుడి దగ్గరికి వెళ్ళి మనం చూసి దర్శనం చేసుకునేది. అది కూడా ఫ్రీ ఇచ్చారనమాట ఆ రోజు గిరి ప్రదక్షిణలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకి. అలా మేమైతే మెట్లు ఎక్కుతూ దారి మధ్యలో మనకైతే కొబ్బరికాయ కొట్టే స్థలం ఉంటది. అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని, దండం పెట్టుకొని, మధ్యలో గోవిందనామాలు అయితే వచ్చాయన్నమాట. వాటిని దర్శించుకొని తర్వాత ఇంకా చిన్నగా పైకైతే ఎక్కి దేవుడి దర్శనం అయితే చేసుకున్నాము. పైన మనకి వీడియో, ఫొటోస్ అయితే ఎలా ఉండవు. సో నేనైతే తీయలేదు. మేము దర్శనం చేసుకునేటప్పుడు అయ్యగారు ఈ గుడి విశిష్టత ఏంటి, అసలు ఎందుకు ప్రత్యేకత అన్నదైతే మాకు చెప్పారు, వివరించారు. ఈ తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత ఏంటంటే ఆయన ఈ గుడిలో విగ్రహ రూపంలో ఉండరంట. ఒక పుట్ట రూపంలో మాత్రమే మనకి దర్శనం అనేది ఇస్తారంట. అక్కడ ఇప్పటికీ దేవతలందరూ రాత్రి వచ్చి ఆ స్వామివారికి పూజ చేసుకుంటారు అని అయితే మనకి అయ్యగారు చెప్పడం జరిగింది. దానికి సాక్ష్యం ఏంటంటే పొద్దున్నే పూజారి గారు గుడి తలుపులు ఓపెన్ చేసినప్పుడు స్వామివారి పుట్ట చుట్టూ తడి అనేది మనకి ఇప్పటికీ కనిపిస్తుంది అన్నట్లు మాకైతే అక్కడున్న పూజారి గారు అయితే చెప్పడం జరిగింది. పెళ్ళైన ప్రతి జంట మ్యాక్సిమం తిరుపతి వెళ్తూ ఉంటారు కదా! మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే మేమందరం మా పెళ్ళి తర్వాత కూడా మేము ఫస్ట్ తిరుమలగిరి అనేది విజిట్ అవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి పెళ్లి దండలు ఉంటాయి కదా! ప్రతి జంట అక్కడ సమర్పించుకుంటుంది. ఒక చెట్టు అనేది ఉంటదనమాట పైన. ఆ గుడి పైన ఆ చెట్టు దగ్గర వేస్తారు. ఇట్లా తగిలిస్తారు. అట్లా ప్రతి పెళ్ళైన జంట అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం అయితే చేసుకుంటుందనమాట. ఎవరైతే తిరుపతి అంత దూరం వెళ్ళలేదో ఈ చుట్టుపక్కల మేమందరం కూడా తిరుమలగిరి వెళ్ళి ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకుంటామన్నమాట. ఈవెన్ ఇప్పుడు సప్త శనివారాల వ్రతం ఇవన్నీ చేస్తున్నారు కదా! ఎవరైతే ముడుపు కట్టి తిరుపతి దాకా వెళ్ళి ఆ స్వామివారికి సమర్పించుకోలేరో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ తిరుమలగిరిలో స్వామివారికి అయితే ముడుపు చెల్లించుకుంటారు. గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన ప్రజలందరికీ కూడా అక్కడ దేవస్థానం వాళ్ళు కిచిడి, పులగం, దద్దోజనం లాంటి ప్రసాదాలైతే పెట్టడం జరిగింది. విడిగా మనం అవి కాకుండా లడ్డు అండ్ పులిహోర కూడా టోకెన్స్ తీసుకొని కొనుక్కొని తినచ్చు అనమాట స్వామివారి ప్రసాదం. తర్వాత 12:30కి అలా అన్న ప్రసాదం లైక్ అన్నదానం కూడా జరుగుతుంది అని చెప్పారనమాట. అయితే ఇంకా చాలా టైం ఉందన్నట్లు మేమందరం కలిసి ఇంకా కొంచెం దగ్గరలోనే ఉన్న తిరుపతమ్మ అని ఒక టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అమ్మవారి దర్శనం కోసం అయితే వెళ్ళాము. అక్కడ కూడా అన్నదానాలు అనేవి జరిగాయి. సో అక్కడ అన్న ప్రసాదాలు తిని ఇలా మా గిరి ప్రదక్షిణ అది మొత్తం కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యాము. చాలా మంచిగా అయితే అనిపించింది అనమాట. మీలో ఎవరికైనా ఈ వీడియో మీ దాకా చేరి ఒకవేళ మీకు దగ్గర అయితే మాత్రం ఇక మీదట జరిగే గిరి ప్రదక్షిణలో దయచేసి పాల్గొనండి. మన హెల్త్ వైజే అవ్వనియండి, ఏదైనా అంత మంచి జరుగుతుంది, శుభమే జరుగుతుంది అన్నట్లయితే నమ్మకం అనేది ఉంది. సో మీకు కుదిరితే దయచేసి పార్టిసిపేట్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.